హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ మనం వేణుస్వామి గారు తెలుసు మనకి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో గెలిచేస్తారు అని చెప్పేసి జోస్యం చెప్పడం చూసాము. అయితే విచిత్రంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఓడిపోవడం చూస్తున్నాం. టీడీపీ అయితే అధికారంలోకి రావడం చూస్తున్నాం. భారీ మెజారిటీ కూడా వస్తుంది. ఎక్కువ సీట్లన్నీ కూడా క్లీన్ స్వీప్ చేసేసింది టీడీపీ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పడం నా జోష్యం ఫలించలేదు. ఇక మీదట నేను రాజకీయాల గురించి కానివ్వండి, సినిమా వాళ్ళకు సంబంధించిన వ్యక్తిగత విషయాల గురించి కానీ నేను మాట్లాడను, ఎటువంటి జోష్యం చెప్పను. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పింది కేవలం ఆయన జాతకం చూసి మాత్రమే చెప్పాను అని చెప్పేసి అవి వీడియో పెట్టడం చూస్తున్నాం. సార్ మరేం దీని గురించి మీరేం చెప్తారు సార్? మనం చాలాసార్లు మన టీవీ ద్వారా హెచ్చరించాం, అసలు జ్యోతిష్యం చెప్పడం ఏమిట్రా, పద్ధతి ఏమిట్రా అని. ఇక్కడ చిత్రం ఏంటంటే ఊరందరికీ జ్యోతిష్యాలు చెప్పేవాడు తన జ్యోతిష్యం తను చూసుకోలేదు. అంటే మరీ జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చొని జగన్మోహన్ రెడ్డి 20 ఏళ్ళు నిరాఘాటంగా పరిపాలిస్తాడు అని చెప్పినవాడు పక్కనే కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా. అదేమైపోయిందంటే బాగా వైరల్ అయిపోయింది అన్నమాట. ఎందుకంటే ఈ చేతిలో ఉన్న డబ్బులు మాట్లాడిస్తాయి, ఈ వేణుస్వామి చేతిలో ఉన్న డబ్బులు మాట్లాడిస్తున్నాయి అన్నమాట. ఆయన ఇచ్చిన ప్యాకేజీ మాట్లాడిస్తాయి. ఈసారి చాలా ఘోరమైనటువంటి అద్భుతమైన మెజార్టీ వస్తుంది, ఏకంగా 20 సంవత్సరాలు పరిపాలిస్తాడని చెప్పాడు. అది మొత్తం డమాల్మని పేరిపోయింది అన్నమాట. ఓటమిటి మామూలు ఓటమి కాకుండా ఉక్కిరి బిక్కిరి చేసే ఓటమి అన్నమాట. అలాంటి వాళ్ళు అసలు ప్రేరణతో కూడా ఉండరు, అంత పెద్ద ఎదురు దెబ్బ తగిలిందన్నమాట. మొత్తం ఈరోజు పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులు కానీ, చంద్రబాబు నాయుడు తాలూకు అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా ఎదురు తిరుగుతారన్నమాట. అవసరమైతే పైకొచ్చి కొడతారు. అందుకని తెలివైనడు కదా, అందరికంటే ముందు ఇక ముందు జ్యోతిష్యాలు చెప్పను ఈ సినిమా వాళ్ళకి కానీ సెలబ్రిటీస్కి కానీ ఏదో ఒక ముక్తాయింపుగా ఒక మాట అన్నాడు అన్నమాట. అది అనకపోయినా ఇక జ్యోతిష్యాలే మానేస్తాను అనకపోతే ఇక ఆయనకి ఏముంటుంది? ఇప్పుడు మనిషి వచ్చి జుత్తు మొత్తం పీకేస్తాడు కదా, ఆయన అంత ఒట్టు పెట్టుకున్నాడు కదా, ఇంకా ఆయన్ని బాధ పెట్టడం ఎందుకని ఇప్పుడు ఊరుకుంటారు. లేకపోతే ఇది కొనసాగిస్తానంటే ఇంకెంతమంది జీవితాలు నాశనం చేస్తావరా అంటారనమాట. అది ట్రిక్. ఇక ముందు జ్యోతిష్యాలు చెప్పడానికి ఉన్నటువంటి ట్రిక్ అది. ఓకే సార్, మామూలుగా ఆయన పైన కొన్ని విమర్శలు, ట్రోల్స్ ఇవన్నీ సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం. అవును, వాటన్నిటి ప్రెషర్కు గురై నిర్ణయం తీసుకున్నారు అని అనుకోవచ్చు సార్? ప్రెషర్కు గురి కాదండి, డబ్బు కావాలి ఆయనకి. ఆయనకి ఏంటంటే ముందు ఈ విల్ సెలెక్ట్ ది సెలబ్రిటీ అండి. ఆయన ఏం చేస్తారంటే ఎవరు ప్రభాస్ అయితే ఇలా కళ్ళు మూసుకుంటూ కోటి ఇస్తాడు. అది కోటి ఇవ్వడం ఏం కాదు. ఇక్కడ మా అసోసియేషన్కి బిల్డింగ్ కట్టాలంటే ఎన్ని కోట్లు అవుతుందో చెప్పు, ఇచ్చేస్తా అని చెప్పాడు ఆయన. అట్లాంటి వ్యక్తి అన్నమాట. అందుకు ఆయన పట్టుకున్నాడు. విజయ్ దేవరకొండ అప్కమింగ్ మాట, ఆయన పట్టుకున్నాడు. సమంత చైతన్య కూడా, నాగార్జున వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంది, వాళ్ళు పట్టుకున్నాడు. పేదవాళ్ళు ఎవరు? ఇప్పుడు హేమను పట్టుకున్నాడో చెప్పండి. ఇప్పుడు హేమకు కూడా డబ్బు ఉందనుకోండి, ఎవరిదైతే దట్టంగా డబ్బు ఉందో వాళ్ళే పట్టుకుంటున్నాడు, వాళ్ళకే జ్యోతిష్యం చెప్తున్నాడు, వాళ్ళకే శాంతులు చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు అన్నమాట. ఇదంతా దొంగ నాటకం, డబ్బులు సంపాదించడం కోసం చేస్తున్నటువంటి దొంగ నాటకాలు అన్నమాట. ఇంత ఘోరంగా ఉంటుందా జ్యోతిష్యం? కొన్ని కొంతలో కొంత, అదేమి లేకుంటే అసలు పూర్తిగా మన ఊహాగానాలైనా కొంచెం బాగుంటాయి కదా, దానికి మించి నక్షత్రం ఘడియలు విఘడియలతో లెక్కేసినటువంటి జ్యోతిష్యం ఇంత దారుణంగా ఉంటుందా? అందువల్ల మరి ఈరోజు తిట్టని వాళ్ళు లేదండి, ఎవరైనా అందరూ తిరుగుతూనే ఉన్నారు. ఎందుకంటే ఆయన తాలూకు షోకు అంటాడు జ్యోతిష్యుడు అంటే ఉపాసకుడై ఉండాలి, తపస్సు చేయాలి. ఉపాసకుడై ఉన్నా లేకపోయినా ఆయన పబ్బులకి వెళ్తాడట, మందు కొడతాడట, చికెన్ బిర్యానీ తింటాడట, అందాలనేమో ఆస్వాదిస్తారట. వాటి దేంతో కొట్టారండి? ఉపాసకుడు అంటే ఉపాసకుడిలాగా ఉండాలి. అంత భక్తి శ్రద్ధలతో ఉంటే కానీ అమ్మవారు పలకదు. ఇదేదో కళ్ళు మూసుకొని ఏదో నోటుకొచ్చి చెప్పేస్తే అయిపోతుందా? అందువల్ల వీడు కేవలం జనాల్ని మాయ చేసుకోవడం కోసం, మాయ చేయడం కోసం వచ్చాడు, మాయ చేశాడు, సంపాదించుకున్నాడు. ఒక 4 రోజులు జ్యోతిష్యం చెప్పడం మానేస్తారు. ఈ జ్యోతిష్యం అనేది ఎలాంటి వీక్నెస్ అంటే, రామానాయుడు ఉండేవాడు, నువ్వు అమావాస్య రోజున వెళ్ళావు అనుకో, ఎంత ఇంపార్టెంట్ సరే ఇప్పుడు మాట్లాడినాయ్యా అంటాడు.
కొన్ని టైమ్స్ ఉన్నాయన్నమాట. ప్రతి దానికి ముహూర్తం చూస్తాడు. ఆయనకి అలవాటు. అసలు మామూలు జర్నలిస్ట్ వస్తే ఇది వర్జం ఉందా ఇప్పుడు, యమగండం ఉందా అంటాడనమాట. అమృత గడియల్లోనే ఆయన మాట్లాడతాడు. ఉంటారు. కానీ ఇలాంటి మోసగాళ్ళు నమ్మొద్దు అంటున్నమాట. దాని పంచాంగం ఉంటుంది, చూసుకుంటాడు. ఏది అమృత గడియలో, ఏది వర్జమో, ఏది గండమో చెప్తాడు. ఇది అలా కాదు కదా. దీని రేట్ ఎందుకు? నక్షత్రాలు మారవు, దాని తాలూకు ఫలితాలు మారవు అండి ఎవరికైనా సరే. అందువల్ల ప్రత్యేకించి కళ్ళు మూసుకొని చెప్పేది ఏమిటి? అందువల్ల చాలామంది నేనైతే చాలా బూతులు తిట్టాను. మన ఛానల్లో కనీసం వారానికి వస్తారని చెప్తాను. అంటే బుద్ధి ఉందా? ఏమైనా లేకపోతే ఇప్పుడు చెప్తున్నాను, ఏమైనా లేకపోతే కొండ దగ్గర ఒక గుడ్డ చాపుకొని అడుక్కోరా నువ్వు? ఇదే జనాలు ఎంతగా మోసం చేస్తావా? ఏం పట్టుకుపోతావు నీ దగ్గర నుంచి? నీ మాల పట్టుకెళ్ళిపోతావా? ఇల్లు పట్టుకుపోతావా? ఏం పట్టుకుపోతావు అని ఇలా హెచ్చరించడం ఎన్నోసార్లు జరిగింది. చివరకు భగవంతుడు శిక్ష వేశాడు. అందరికీ సంజాయిషి చెప్పుకునేటువంటి అవసరం వచ్చింది, సందర్భం వచ్చింది. కనుక ఇంత పేరు సంపాదించుకున్నాడు కూడా ఒకేసారి నేలమట్టం అయిపోయాడు అన్నమాట. కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. సార్ మామూలుగా చూసాం తెలంగాణలో కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పాడు, అక్కడ రాలేదు. మళ్ళీ ఇప్పుడు జగన్ ఇక్కడ వస్తారు అని చెప్పారు, ఇక్కడ రాలేదు. అంటే క్రెడిబిలిటీ అనేది మిస్ పోయింది అనుకోవచ్చు వేణుస్వామి గారి పైన. అవును, క్రెడిబిలిటీ మిస్ అయిపోయింది కదా. ఎప్పుడైతే కేసీఆర్ని మరో 20 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రి అని చెప్పినప్పుడు ఆ 20 ఏళ్ళు కాదు కదా, పాప ఓడిపోయాడు ఆయన. అందువల్ల మరి క్రెడిబిలిటీ ఏముంటుంది? అదే మెయింటైన్ చేసుకోవాలి. ఎవరైనా ఏ పదవిలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా సరే, వాళ్ళు ఎవరు యూ షుడ్ నాట్ ఫీల్ అబౌట్ ఎనీబడి. యూ షుడ్ ఫీల్ యువర్ సెల్ఫ్, బికాస్ దట్ ఈజ్ యూ. యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ లైఫ్ నేమ్ త్రూ అవుట్ ది లైఫ్. ఇక్కడ ఆదిత్య అంటారు కానీ ఇంకోటి అంటారు కదా, ఆదిత్య బాగా చేశాడు, ఆదిత్య బాగా తెలివైన వాడు అంటారన్నమాట. అందుకు నువ్వు ప్రపంచాన్ని జరగదు, నీకు ఆ పేరు చెడగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. మనం మన పేరుని చూసి భయపడాలి. మాట్లాడిన మాట, ప్రతి మాట కానీ మన ఆలోచనలు కానీ మిగతా వాళ్ళకంటే డిఫరెంట్గా ఉండి సమాజానికి ఉపయోగపడాలి. అందువల్ల అది ఆ ఫండమెంటల్ కూడా తెలుసుకోకుండా పిచ్చి పిచ్చిగా వాగినట్టయితే ప్రజలు క్షమించరండి. ఎవరైతే దండలు పెట్టారో, పువ్వులు విసిరారో, ఆ ప్రజలే రాళ్ళు విసిరే రోజు వస్తుంది. ఈ రోజు వచ్చింది. ఉపాసకుడై ఉన్నా లేకపోయినా ఆయన పబ్బులకి వెళ్తాడట, మందు కొడతాడట, చికెన్ బిర్యానీ తింటాడట, అందాలనేమో ఆస్వాదిస్తారట. వాడి దేంతో కొట్టారండి? ఉపాసకుడు అంటే ఉపాసకుడిలాగా ఉండాలి. అంత భక్తి శ్రద్ధలతో ఉంటే కానీ అమ్మవారు పలకదు. ఇదేదో కళ్ళు మూసుకొని ఏదో నోటుకొచ్చి చెప్పేస్తే అయిపోతుందా? మాయ చేయడం కోసం వచ్చాడు, మాయ చేశాడు, సంపాదించుకున్నాడు. ఒక 4 రోజులు జ్యోతిష్యం చెప్పడం మానేస్తారు. ఈ జ్యోతిష్యం అనేది ఎలాంటి వీక్నెస్ అంటే, ఇప్పుడు రామానాయుడు ఉండేవాడు. నువ్వు అమావాస్య రోజున వెళ్ళావు అనుకో, ఎంత ఇంపార్టెంట్ సరే ఇప్పుడు మాట్లాడినాయ్యా అంటాడు. కొన్ని టైమ్స్ ఉన్నాయన్నమాట. ప్రతి దానికి ముహూర్తం చూస్తాడు. ఆయనకి అలవాటు. అసలు మామూలు జర్నలిస్ట్ వస్తే ఇది వర్జం ఉందా ఇప్పుడు, యమగండం ఉందా అంటాడనమాట. అమృత గడియల్లోనే ఆయన మాట్లాడతాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.